వైజాగ్. ఈసారి సండే విజిట్కి పార్క్ వెళ్దాం అనుకున్నాం. హుడా పార్క్. హుడా పార్క్ ఇది ఎంట్రన్స్లో ఉంది. షెర్విన్ అయితే ఇక్కడ వాటర్తో ఆడుకున్నాడు. నెక్స్ట్ మేము ఇంకా ముందుకు వెళ్ళాము. ఈ హుడా పార్క్లో ఎంట్రన్స్లో ఉన్నది. మేమైతే ఫ్రీ అనుకున్నాము, కానీ ఫ్రీ కాదు, 50 రూపీస్ తీసుకుంటున్నారు. నాకైతే ఇది వేస్ట్ అనిపించింది, ఎందుకంటే హుడా పార్క్లో చాలా ఉన్నాయి పిల్లలు ఆడుకునేవి. సిరిను భయపడిపోయింది. కారు ఎక్కించం అయినా అలానే ఉంది. చాలాసేపు అలానే ఉండిపోయింది. చాలా కరెక్ట్గా పైకి లేచిపోతే ఒక అందుకు దిగుతున్నారు. కనపడిపోయాను. సిరిన్కి ఇంకా భయం మాత్రం పోలేదు, ఇంకా అలానే ఉంది. సిరిన్ సిరిన్ ఇక్కడ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయింది, చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా పార్క్ అంతా ప్లేసులు చూద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఇక్కడే టైం అంతా స్పెండ్ చేస్తారు. ఆడుతూనే ఉన్నారు, రమ్మంటే రాలేదు. హుడా పార్క్లో పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. సిరిన్కి అందక కిందకి దిగి పైకెక్కి, కిందకి దిగి పైకి ఎక్కుతుంది. అలా తొట్టి పడిపోతుంది. మళ్ళీ నేను కండిగేసి మళ్ళీ ఎక్కుతున్నాను. ఇంకా పొద్దులు ఉంటే ఈజీగా ఎక్కేస్తున్నారు, ఈజీగా పైకి ఎక్కేస్తున్నారు. ఎందుకు? ఇక్కడ బోటింగ్ రైడ్ ఉంది. ఇక్కడ ఫిష్లు అయితే చాలా బాగున్నాయి. షెర్విన్, సిరిన్ అయితే అలా చూస్తూనే ఉన్నారు. మేము బోటింగ్ రైడ్కి వెళ్దాం అనుకోలేదు, షెర్విన్ వెళ్దాము అన్నాడు, సరే అని చెప్పి వెళ్ళాము. మళ్ళీ మునిపూరించారు. మళ్ళీ మునిపూరించి అక్కడ పోరంటే మళ్ళీ కరెక్ట్గా ప్లేట్ వేసి తిప్పాను. కరెక్ట్గా అది తిరిగింది. తలానికి కూర్చొని పాప్కార్న్ తింటున్నాయి. చాలు. నువ్వు వస్తుందా? హిప్లో నువ్వు వస్తుందా లేదా? వాయిస్ ఓవర్ షెర్విన్ చెప్పమంటే షెర్విన్ వీడియో చూసి మొత్తం చెప్పేస్తున్నాడు. తిప్పుని తొక్కుతున్నారు. చలి పానికలో కూర్చుని పాపం తింటుంది. బోర్డు దగ్గర నుంచి చూస్తుంటే లైటింగ్స్ చాలా బాగున్నాయి.
బోట్లో వీళ్ళ అల్లరి షెర్విన్ సిరిన్ అల్లరి చూడాలి, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ బీచ్కి వచ్చాం. షెర్విన్ సిరిన్ బీచ్ దగ్గర ఆడుకుంటూనే ఉన్నారు. వెళ్ళిపోమన్నాను. ఎందుకంటే టైం అయిపోయింది, అందుకే వెళ్ళిపోదామన్నారు ఎక్కువ సేపులు. అయినా నువ్వు ఆడుకున్నావా బీచ్లో? అయినా ఆడుకున్నాం. మళ్ళీ ఇంటికి వస్తే మళ్ళీ స్నానం చేస్తాను. పురుగులంతా చచ్చిపోయాయి. బీచ్లో ఎంజాయ్ చేసావా బాగా? బాగా ఎంజాయ్ చేస్తా. వాళ్ళు నీళ్ళ దగ్గర కలుపుకుంటున్నారండి. బాగున్నాయి. వెళ్ళిపోరు మనం ఎక్కువసేపు ఉన్నామంటే కొంచెం సేపు ఉన్నా వెళ్ళిపోన్నామన్నారా? అది ఎక్కువసేపు ఉన్నాము. బీచ్ దగ్గర షెర్విన్ సిరిన్ చాలా ఎంజాయ్ చేశారు. అలా ఆడుకుంటూనే ఉన్నారు. కట్టించుకున్న మట్టితో ఒక ఇల్లు కట్టించుకున్నాను. ఇల్లు అంటే నా పక్కకి వస్తాయి. నేను నీళ్ళ దగ్గర మట్టితో వెళ్తున్నాను అంటే నా దగ్గరికి వస్తుంది. వాటరా? ఎక్కువ దూరం వెళ్తాను. వాళ్ళు ఎక్కువ దూరం కలుపుకుంటున్నారండి. చేయాలి, స్విమ్మింగ్ నేర్చుకోవాలి నువ్వు. దాడి స్విమ్మింగ్ తెలుసంట. నీకు కూడా స్విమ్మింగ్ తెలుసా లేదా? నాకు రాదు. దాడికి వచ్చుంట. అదిగో ఇక్కడ ఇల్లు కట్టుకున్నావా మట్టితో? చెప్పు. అద్దుగో బద్దిల్లు కట్టుకుంటున్నాను నేను. చెల్లి కూడా? చెల్లి ఏదో ఒక ఇల్లు దాంట్లో ఈ పొట్టుల్లో వేస్తుంది. ఇది మట్టి ఏం చేస్తుంది? తను ఇల్లు కట్టుకుంటుంది. నేను కూడా చాలా బద్దీ కట్టుకుంటున్నాను. వాటర్ వచ్చి నేను ఒక బౌల్ పట్టుకున్నాను. మట్టి వుడా పార్క్లో ఓల్డ్ లైట్ హౌస్. లాస్ట్ వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చాము. చూసి చాలా బాగుంది. పార్క్ చాలా పెద్దది కాబట్టి మేము కొంచెమే చూసాము. నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాము. మళ్ళీ మరో వీడియో పెడతాను. ఇప్పుడు వరకు చూసింది ఎలా ఉందో చెప్పండి.